బస్ బర్నింగ్ మీరు ఎంత చూసారో సినిమాలో అంతే ఉంది, కానీ బస్ బర్నింగ్ జరిగిందండి, జరిగినట్టు చూపిస్తున్నా. దాంట్లో ఏమి వాయిలెన్స్, కాలిపోయి శవాలు అట్లాంటిది ఏం చూపించట్లేదు, సాఫ్టెస్ట్ వే. ఇంకొకటి మ్యాసెకర్ కూడా 40 secondsలో జస్ట్ చిన్నగా వచ్చేసి 4 మరి 8 మందిని ఎట్లా నరుకుంటారు వాళ్ళు. నేను అంతే వాయిలెన్స్కి వెళ్ళలేదు, అవసరమే ఉంచి కన్వే చేస్తే చాలని, కానీ కన్వే చేసేది కూడా. సో ఇప్పుడు ఎవరు రూల్స్ సేమ్ అండి, సెంట్రల్ అది వాళ్ళ బోర్డుగా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, ఎవరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు, కొన్నిటికి ఈ ప్రాబ్లం ఎందుకు. సో ఎగ్జాక్ట్లీ ఫిలింలో కూడా మేము క్వశ్చన్ అడిగినారు, కాన్స్టిట్యూషన్ సేమ్, లాస్ సేమ్, ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్, కొంత ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్. ఎట్లా కన్వీనియంట్గా అంటే ఈ 3 ఉన్న వాళ్ళకి అన్ఫార్చునేట్లీ దొరకదు. ఈ 3 ఇన్సిడెంట్లకు కూడా బొజ్జ తారకము, కేజీ సత్యమూర్తి, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు నాయకత్వం వహించారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయా మీ సినిమాలో? ఈ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళందరివి ఎక్కడో ఒక దగ్గర మీకు కనిపిస్తుంది అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్యమూర్తి సార్ రాసిన పోయిటరీ అవన్నీ ఏదైతుందో అది మీకు కొంచెం పోయిటరీ వస్తుంది, ఫోర్స్డ్గా ఉండదు. సో ఒక దగ్గర హ్యూమన్ రైట్స్ మాట్లాడుతుంటే కొంచెం ఫిక్షన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారకం సార్ ఇంకా కత్తి పద్మారావు సార్ కలిసి ఒక దగ్గర లేరేమో, కాకపోతే కొంచెము హ్యూమన్ రైట్స్ అన్నప్పుడు ఒక 4-5 కలుస్తున్నప్పుడు మాట్లాడుకోని వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది కొంచెం ఫిక్షన్ ఉంటుందండి. అవన్నీ అవసరం ఉన్నట్టు ఆర్గానిక్గా వస్తాయండి సినిమాలు. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రాజ్ గారు, హాయ్ అండి, దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు సండే మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్స్ టు యూ. సో ఒక వండర్ఫుల్ పర్సన్ని అందరికీ పరిచయం చేశారు. ఆవిడ మాట్లాడుతుంటేనే అందరికీ చూడాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. అండ్ బేను గారి దగ్గరికి వెళ్ళి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నారు, మీరు రాసుకున్నారు. సో ఆ పార్ట్ వరకు మీరు ఎంతవరకు ఎగ్జాక్ట్గా చూపించగలిగారు అంటే ఏం చెప్తారు? మ్యామ్ చెప్పినట్టు యాక్చువల్గా లోపల ఎలా ఉంటుంది, వర్క్షాప్ ఎట్లా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ కన్వే చేశానండి. సో కొంతమందికి కొంచెం అక్కడ ల్యాగ్, మన ఈజీగా వాడే పదం ల్యాగ్ అనవచ్చు, బట్ అది దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో అది చూపించాలనుకున్నా అది అట్లనే పెట్టామండి. అండ్ మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ఒక క్వశ్చన్ అనేది బ్యానర్లో చూపిస్తున్నారు. సో ఆ క్వశ్చన్ అనేది బేను మ్యామ్ దగ్గర నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చిందా? ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఆవిడ కాబట్టి. అది మ్యామ్కి క్వశ్చన్, అది అందరికీ సేమ్ జస్టిస్ ఉంటుందా అనేది మ్యామ్. బట్ నాకు మేడంతో మాట్లాడిన ఇంటర్వ్యూస్ ప్రకారంగా అయితే చాలామంది ప్రిజనర్స్కి ఎక్కడ లీగల్ ఇది ఉంటుందండి, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కలవడం అనుకుంటారు, వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ రీసోర్స్ పీపుల్, వాళ్ళతో ఇంకా డబ్బులు ఇవ్వాలని అడుగుతారు, బెయిల్ ఇవ్వమని అంటారు. సో దే ఆర్ నాట్ సంథింగ్ దట్ ఫ్యామిలీస్ ఆల్సో వుడ్ లైక్ టు బీ దేర్. వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది? సో లాట్ ఆఫ్ దెమ్ రాట్ ఇన్ జైల్, వాళ్ళకి రీసోర్సెస్ లేక. అండ్ వ్యాస్ అండ్ గణేష్ గారి క్యారెక్టర్స్ అలా ఉండబోతున్నాయి ఈ సినిమాలో. వ్యాస్ది ఆల్మోస్ట్ కొంచెం సినిమా కదండి, కొంచెం దాంట్లో ఎగ్జాజరేట్ చేసి పెట్టిన క్యారెక్టర్. బట్ బేసిక్ పాయింట్ ఈస్ హౌ సమ్మన్ కెన్ చేంజ్ అనేది. సో ఆ వ్యాస్ యాక్చువల్ ఫిలింలో ఉన్న క్యారెక్టర్ కూడా దెర్ ఇస్ ఎ చేంజ్ టువర్డ్స్ అండ్ అది సిమిలర్ అండి. బట్ వైలెన్స్ పార్ట్ కొంచెము లోపల దాదాలాగా ఉండడం, అది కొంచెం సినిమాకి అవసరం వచ్చినంత ఎగ్జాజరేషన్ అండి. ఓకే. అండ్ ఆ రియాలిటీ ఉంది మ్యామ్. బట్ జైలు లోపల, బయట హీ వాస్ లైక్ దాట్, జైల్లో కొంచెం ఎక్కువ సినిమా ప్రకారంగా చూపిస్తాను. రాజు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మీరు 3 ఇన్సిడెంట్స్ చూపించారు. అంటే ఇందులో ఎవరైతే ఉన్నారో ఆ 3 ఇన్సిడెంట్స్ కూడా క్యాస్ట్కి సంబంధించి లేవు. అంటే ఒకటి ఉంది కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించి ఏదైతే అది పగా ప్రతీకారం దీనికి సంబంధించినటువంటిది, అది క్యాస్ట్ కాదు కదా. సో ఇక్కడ ఇంజస్టిస్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా వర్తిస్తారు సార్ ఇక్కడ? సో మీరు అన్నట్టు ఈ 3 ఒకటి కావచ్చు, మల్టిపుల్ కావచ్చు అండి. సో మనం అన్నది ఏంటంటే క్యాస్ట్ ఉండి, పవర్ ఉండి, డబ్బులు ఉండి, ఈ 3 ఉంటే ఇంకా ఈజీ. బట్ 3 ఒకటి ఉన్నా సరిపోతుంది, 3 లేని వాళ్ళకి ప్రాబ్లం. సో మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ దాంట్లో కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కక్షల కోసం చంపుకున్నారు. బట్ ఇప్పుడు వరకు మీరు మీడియా వాళ్ళనే, ఆ జనరేషన్ వాళ్ళ కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ అడగండి, 97లో బాంబ్ బ్లాస్ట్ అయిందా అని అంటే అయింది అని అంటారు అందరూ. దాంట్లో ఎంతమంది చనిపోయారు అని అడగండి ఎవరినైనా, ఎంతమందికి చనిపోయారు తెలియదు. దాంట్లో చనిపోయిన వాళ్ళు మీడియా వాళ్ళే ఉన్నారు. సో మీడియా ప్రొటెస్ట్ చేసిందా?
అందరూ సెన్సేషనలిజం లాగా ఇతనేం చేస్తాడు నెక్స్ట్ వాళ్ళని ఏం చంపుతారు అన్నారు, కానీ 26 మంది చనిపోయారు. ఎవరు చనిపోయారు? దాంట్లో మీడియా వాళ్ళు ఉన్నారా? జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారా? మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కాంపన్సేషన్ వచ్చిందా? ఎవరు అడిగారండి? వాళ్ళకి ఈ 3 లేవు కాబట్టి వాళ్ళ కాజ్ ఎవరు అడగలేదు. సో మీరు అన్నది అక్కడ వాళ్ళకి క్యాష్ పవర్ ఉంది, పవర్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి జియో సత్ప్రవర్తన తెచ్చుకొని వెళ్ళగలేరు వాళ్ళు. సో దానికి దీస్ ఆర్ ద 3 things దట్ యు నీడ్ టు కమ్ అవుట్ ఫాస్టర్ ఫ్రమ్ ద జైల్. కొత్త జియో కూడా ఇవ్వగలుగుతారు, కొత్త లాట్ ఆఫ్ రూల్స్ క్యాన్ బి బెంట్. యాక్చువల్ అంటే మద్దెల చెరువు సూర్య గురించి చెప్పారు కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కూడా హత్య కావించబడ్డాడు. కరెక్ట్ అండి, అది వేరే కదండి. సో మనం చెప్పే పాయింట్ ఏంటి అని అంటే 26 మంది చనిపోయినా కూడా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వ్యక్తిగతంగా చేసుకొని చనిపోవడం అదంతా వేరే సినిమా. అది ఆల్రెడీ రక్త చరిత్ర ఇవన్నీ చేసుకున్నారు కదండి. మనం ఆ పార్ట్ గురించి చెప్పాల్సింది. మనం చెప్పాల్సింది ఏంటంటే పవర్ ఉంటే రావచ్చు బయటికి అనేది పాయింట్. మనం యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు